హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా మంది నాకు జొన్న రొట్టె చేయడం రాదు, విరిగిపోతుందని అంటుంటారు. అలా రొట్టె విరగకుండా చాలా సింపుల్గా ఈజీగా రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫ్రెండ్స్, జొన్న రొట్టె తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి ఒక 2 ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని విడివిడిగా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఇలా విడిగా చేసుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పుని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువే కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న జొన్న పిండిని వేసుకుంటున్నానండి. లేదంటే మీరు బయట తెచ్చుకున్న జొన్న పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి, మరి గట్టిగా కలుపుకోవద్దండి, కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. వేడి నీళ్ళే పోసుకున్నారంటే రొట్టె తట్టుకునేటప్పుడు విరిగిపోకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా నీళ్ళనైతే కొంచెంగా పోసుకుంటూనే పిండిని అయితే కలుపుకోండి, ఒకటేసారి నీళ్ళని వేసుకోవద్దు. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గానే పిండి అయితే కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మీడియం సైజ్ అంత పిండిని తీసుకొని ఉండలు అయితే తయారు చేసుకోవాలి. ఈ రొట్టెలు పెద్దగా చేయటం లేదండి, కొంచెం మీడియం సైజులో రొట్టెలు అయితే తయారు చేస్తున్నాం కాబట్టి ఈ సైజులో ఉండలు అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మీడియం సైజులో ఉండలన్నీ తయారు చేసుకున్నాక ఇక్కడ రొట్టె తట్టుకోవడం కోసం నేను ఇక్కడ బటర్ పేపర్ మీద చేసి చూపిస్తానండి. మీరు కావాలంటే అరిటాక్ మీద కానీ పాల కవర్ మీద కానీ ఏదైనా కవర్ మీద అయినా కానీ మీరు రొట్టె తట్టుకోవచ్చు. నేను ఇలా బటర్ పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఈ బటర్ పేపర్కి కొద్దిగా నూనె అయితే అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్కి నూనె పట్టించుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని ఇట్లా మధ్యలో పెట్టుకొని కొద్దిగా చేతికి నూనెని రాసుకొని ఇలా రొట్టెని అయితే తట్టుకోవాలి. పల్చగానే రొట్టెని తట్టుకోండి. ఎక్కువ పెద్ద సైజులో రొట్టెని తట్టుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం మీడియం సైజులో తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ రొట్టెలో మనము ఉల్లిపాయలు, శనగపప్పు, కారం, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కాబట్టి రొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రోటీకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి, ఏదైనా పచ్చడి ఉన్నా పచ్చడితో అయినా తినేయచ్చు, లేదంటే ఉత్తవైనా కూడా తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రొట్టెనైతే ఈ విధంగా పలుచగానే తట్టుకోవాలండి. ఇలా చేసి పెట్టుకున్న రొట్టెని కాల్చడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్కి కొద్దిగా నూనెని వేసుకొని అప్లై చేసుకోవాలి. ప్యాన్కి నూనెని పట్టించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రోటీని ప్యాన్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు రొట్టె మీదకి కొద్దిగా నూనెని వేసుకొని పైన అంతా బాగా పట్టించుకోవాలి. ఇలా అంతా నూనె అంతా బాగా అప్లై చేసిన తర్వాత ఈ రోటీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. రొట్టె బాగా కాలితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు రొట్టె బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకోవాలి. ఇలా మరోవైపు కూడా తిప్పుకొని రొట్టెని 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా కాల్చుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రొట్టెని బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సేమ్ ఇదే విధంగానే మిగతా పిండితో కూడా రొట్టెలు అయితే తయారు చేసుకొని అన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తం అంతా రొట్టెలు అయితే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా సింపుల్గా జొన్న పిండితో రొట్టెలు అయితే ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే రొట్టె విరగకుండా చాలా ఈజీగా జొన్న రొట్టెలు అయితే తయారు చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ఉదయం టిఫిన్లోకైనా చేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్లోకైనా తయారు చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తినేయచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.